హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నిత్య నవీన్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. మనకి చాలా హెల్తీ అయిన పొరగంటి కూరని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అంతకన్నా ఫస్ట్ పొనగంటి కూర బెనిఫిట్స్ గురించి చెప్తున్నాను. పొనగంటి ఆకు తినడం వలన మన శరీరంలో వేడిని తగ్గించి వంటికి చలవ చేస్తుంది. అలాగే కంటి నరాలకు బలాన్ని కూడా ఇస్తుంది. ఇందులో విటమిన్ సి అండ్ ఏ ఉంటాయి. విటమిన్ సి వలన ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది మనకి. ఇప్పుడు పొనగంటి కూర కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ పొనగంటి కూర కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొనగంటి ఆకుని చుంచుకొని 2 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పుని కూడా తీసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని మిక్సింగ్ బౌల్లో వేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. పచ్చిమిర్చి బదులు మనం ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. ఎండుమిర్చి పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ బాగుంటుంది కర్రీకి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాండీ పెట్టి వేడెక్కిన తర్వాత నూనె వేయాలి. నూనె వేడైన తర్వాత దాంట్లో పోపు దినుసులు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయల కలర్ రంగు మారే వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది. మూత పెట్టుకొని 2 మినిట్స్ మగ్గనివ్వాలి. తర్వాత ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత దాంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులో కొంచెం పసుపు, కరివేపాకు వేసుకోవాలి. మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో వెల్లుల్లి యాడ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇప్పుడు ఉల్లిపాయలు వేసినప్పుడే వెల్లుల్లి వేయాలి. ఇప్పుడు మనం మిక్సీ బౌల్లో పేస్ట్ చేసుకున్న మిర్చి పేస్ట్ మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక 1 మినిట్ అట్లా అయిన తర్వాత దీంట్లో పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసి పెసరపప్పుని వేసుకొని ఒకసారి బాగా కలిపి ఒక 4 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి మూత పెట్టేసుకొని. ఇప్పుడు కడిగి పెట్టుకున్న పొనగంటి ఆకుని వేసుకొని మనకు రుచికి సరిపోయేంత ఉప్పును వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకొని మనకి దీంట్లో పొనగంటి కూరలో పాలకూరలో ఉప్పు చాలా తక్కువ పడుతుంది. నేనైతే ఒక 1/2 స్పూన్ మాత్రమే వేసాను, ఎందుకంటే చాలా తక్కువ పడుతుంది ఉప్పు. పాలకూరలో కూడా అంతే, ఉప్పు చాలా తక్కువ పడుతుంది. గోంగూర, తోటకూరలో కొంచెం ఎక్కువ, కొంచెం మామూలుగా పడుతుంది. కానీ పాలకూర, పొనగంటి కూరలో మాత్రం ఉప్పు చాలా తక్కువ వేసుకోవాలి, లేకపోతే తినలేము. మూత పెట్టుకొని ఒక 5-6 మినిట్స్ వరకు కలుపుకుంటూ ఉండాలి. తర్వాత దీంట్లో మనం లాస్ట్కి కొరియాండర్ పౌడర్ వేసుకొని ఒక 2-3 మినిట్స్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని 2-3 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనిస్తే పొనగంటి కూర రెడీ అవుతుంది. అంతే, ఎంతో యమ్మీ అండ్ హెల్తీ అయిన పొనగంటి కూర రెడీ. ఇది హెల్త్కి మాత్రం చాలా మంచిది. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్